హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో పెసరపప్పుతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా మనం బియ్యం పిండితో బూరెలు అనేది తయారు చేసుకుంటాము, కానీ పెసరపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వీటి టేస్ట్ వర్ణనాతీతంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటాయి. స్వీట్ అంటే లైక్ చేయని వాళ్ళు కూడా 1కి 10 తినేస్తారు, అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే పెసరపప్పు బూరెలకి 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి. 1 కప్పు పెసరపప్పుకి ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ని అయితే యాడ్ చేసుకోండి. అవి నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, ఆర్ రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసుకొని మినిమం 1 అవర్ పాటు అయినా నానబెట్టండి. మీకు టైం లేదు అనుకుంటే కనీసం అరగంట అయినా నానబెట్టండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే 1 గంట నానబెట్టాను నేను. 1 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పెసరపప్పు అయితే చక్కగా నానింది. పప్పుని పట్టుకుంటే ఇలా మెత్తగా మ్యాష్ అయిపోవాలి, లేదా ముక్కలు అవ్వాలన్నమాట. ఈ విధంగా అయితే నానాలి పప్పు. నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేయండి. చేసుకున్న తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం ఏ మాత్రం కూడా యాడ్ చేయకూడదండి. పెసరపప్పు వేసుకొని అందులో ఒక 3 యాలకులు అయితే వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని ఒక బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం పిండిని కూడా పట్టుకొని ఈ విధంగా బాండీలోకి వేసేసాను అనమాట. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం తురుమునైతే తీసుకున్నానండి. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా 1/2 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం బాగుందని చెప్పి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. లేదు కొంచెం బెల్లం డస్టీగా ఉంది అనుకుంటే ఫస్ట్ బెల్లం స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని మిగతావన్నీ యాడ్ చేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లో అయినా కూడా సాల్ట్ని యాడ్ చేసుకుంటేనే మనకి స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి. పచ్చి కొబ్బరిని ఈ విధంగా ఓన్లీ వైట్ పార్ట్ వరకే తురుముకొని వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర తురిమేది లేదనుకుంటే కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోని బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రం ఇలా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ బాండీని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా తిప్పుతూనే ఉండాలి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. అస్సలు రెస్ట్ అవ్వకండి, ఎందుకంటే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి. కాసేపటికి బెల్లం కరిగి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూడండి ఈ విధంగా లూజ్ అవుతుంది. ఈ విధంగా లూజ్ అయిన తర్వాత తిప్పుతూనే ఉండండి. ఈ కన్సిస్టెన్సీ మళ్ళీ దగ్గర పడి ముద్దలాగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాము. తర్వాత ఇప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదండి, చాలా తక్కువ అంటే తక్కువ పడుతుంది.
నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా కూడా కలిసేలాగా ఈ మిక్స్చర్ని తిప్పుతూనే ఉండండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనం చేతితో పట్టుకునేంత వేడి ఉంటే చాలండి, గోరువెచ్చగా ఉంటే చాలు. చల్లారిన తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని, ఈ నెయ్యి కూడా మన చేతికి స్టిక్కీగా అంటుకోకుండా ఉండడం కోసమేనండి. చేతికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోండి. కవర్ తీసుకొని, కవర్ లేదంటే మనం పాలు తెచ్చుకునే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా సరే దాని మీద నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. మనం అరిసెలు బూరెలు తయారు చేసుకునేటప్పుడు రాసుకుంటాం కదా, ఆ విధంగా నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకోండి. రాసుకున్న తర్వాత పిండి ముద్దని కొంచెం తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేయండి. ఎందుకంటే కొబ్బరి వేసుకున్నాం కదా, బూరె చేసేటప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలాగా చేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఆ పేపర్ మీద పెట్టుకొని మనం బూరెని స్లోగా ప్రెస్ చేసుకోండి. మనం బూరెలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా ప్రెస్ చేసుకోండి. ఒకవేళ చేతికి స్టిక్కీగా అంటుకుంటుంది అనుకుంటే ఒకసారి నెయ్యిని అప్లై చేసుకోండి చేతికి. ఈ బూర అనేది మరీ మందంగా గాను ఉండకూడదు, అలాగని పల్చగాను ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వకూడదండి, అలాగని మరీ గోరువెచ్చగాను ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి కూడా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బూర అనేది దాని అంతటా అదే పైకి వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా పైకి వచ్చినప్పుడు నూనెని గరిటెతో ఈ విధంగా పైన వేసుకుంటే చక్కగా పొంగుతుంది. పెసరపప్పు కదా, ఇవి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. చూడండి, చక్కగా పొంగుతున్నాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగతావన్నీ చేశానన్నమాట. మీరు పచ్చి కొబ్బరి తీసుకున్న ప్లేస్లో వేరుశనగ గుళ్ళ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొబ్బరిని స్కిప్ చేసి వేరుశనగ గుళ్ళ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటాయి. పౌడర్ అనేది చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ అంటే లైక్ చేయని వాళ్ళు కూడా 1కి 10 తినేస్తారు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. మరి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే చాలు. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి, త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడైతే చేసిన బూరెలు చూడండి ఎంత చక్కగా పొంగాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.